సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు బీఎస్పీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా బంద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ కార్యదర్శి తుమ్మా శ్రీనివాస్, మాల మహానాడు సభ్యులు, బీఎస్పీ అసెంబ్లీకరణ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లు తీసేసే క్రమంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకు నచ్చినట్లుగా వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పినటువంటి నరేంద్ర మోదీ ఆ తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని, అన్నదమ్ములుగా కలుస్తున్న మాకు పంచాయతీ పెట్టే విధంగా వర్గీకరణ చేశారని, రానున్న రోజుల్లో దేశంలోని పౌరులందరికీ రిజర్వేషన్ ఫలాలు అందాలంటే ప్రతి ఒక్క పౌరుడు మేల్కొనాలని తెలిపారు. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్ ఫలాలు అందితేనే సామాజికంగా ఆర్థికంగా వారు బాగుపడతారని ఈ యొక్క రిజర్వేషన్లను తీసుకొచ్చారు. ఈ రిజర్వేషన్లను తీసివేయాలని కుట్రలో భాగంగానే నరేంద్ర మోదీ యొక్క రిజర్వేషన్ కు ఆమోదం తెలిపారు. దేశంలో రాష్ట్రంలోని మాలలందరూ ఏకమై మన హక్కుల సాధనపై కోట్లాడి మన రిజర్వేషన్లు కాపాడుకోవాలని వారు తెలిపారు. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఇదొక పాపకింద రేపు రాబోయే తరాలలో రిజర్వేషన్ లేకుండా మన నోట్లో అన్నం నేలపాలు చేసే విధంగా వీళ్ళు ముందుకు తీసుకురావడం జరిగింది. మనలో మనకు పంచాయతీ పెట్టి తర్వాత మనం అనేది మన రిజర్వేషన్ లేకుండా భూస్థాపితం చేయడానికి వీళ్ళు ముందు చూపుతోటి పోతున్నారు. మనం ఈ పొద్దు నిద్ర పోకుండా మనం మేల్కొని ఈ రిజర్వేషన్ మన హక్కు మనం అందరూ కట్టుకోవడం, మనం ఈ వర్గీకరణ లేకుండా అందరం కలిసిమెలిసి ఉండి మన రిజర్వేషన్ మనం కాపాడుకోవాలి. కేంద్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ మనకు వచ్చే మన పిల్లలకు కానీ మన బాధితులు రేపటి పౌరులకు మనకు వచ్చే ఉద్యోగాలు కానీ మనకు వచ్చే రిజర్వేషన్లో మనకు కేటాయించిన ఏదైనా కానీ మనకు అందే విధంగా ఉండాలో మనం ఐక్యత ఉండి మన రిజర్వేషన్ మనం కాపాడుకోవాలి. మన దాంట్లో మనం కొట్టుకొని చిచ్చు పెట్టుకొని వాళ్ళకు రేపు పొద్దుగాల మనం అంటూ లేకుండా పుస్తకం చేసే అవకాశం వల్ల చేతి తీయొద్దు. మనం అందరం ఐక్యత ఉండాలి. జై భీమ్. ఈరోజు భారతదేశం యావత్ మొత్తం భారత్ బంధు అనే పిలుపుతో ఈనాటి ప్రజా సంఘాలు, ఎస్సీ సంఘాలు, బీఎస్పీ మాయవచ్చి పక్క అదేవిధంగా వివిధ సామాజిక ఉద్యమకారులందరూ కలిసి మాల మహానాడు వివిధ సంఘాలందరూ కలిసి ఈరోజు భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే రేపు రాబోయే కాలంలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లు తీసేసే క్రమంలో భాగంగానే మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించుకోవాలని చెప్పేసి, అదేవిధంగా రేపు రాబోయే తరాలకు రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేయాలని చెప్పేసి కుట్రలో భాగమే నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఈ భారతదేశం మొత్తం కూడా దళిత బహుజన సంఘాలన్నీ కలుపుకొని భారత్ బంద్ పిలుపుడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు గజ్వేల్లో కూడా అన్ని ప్రజా సంఘాలతో కలుపుకొని ఈ సామాజిక వసతులు కలుపుకొని కూడా ఈరోజు గజ్వేల్లో బంద్లు ఇవ్వడం జరిగింది. అన్ని సంస్థలు కూడా సహకరించడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే గజ్వేల్లో రేపు రాబోయే తరం కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు మేల్కోవాలి. ఎందుకంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వెనుకబడ్డ కులాలందరికీ కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలి. ఆ రిజర్వేషన్ ఫలాలు అంతనే వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా విజయవంతమవుతారని చెప్పేసి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఫలాలు తీసేసే కుట్రలో భాగంగానే నరేంద్ర మోడీ చాలా చాకచక్యంగా కులాల మధ్యన విభజన పెట్టి వర్గీకరణ పేరుతోటి ఈరోజు విభజిస్తుంది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు గజ్వేల్ బంద్ కూడా పిలుపునివ్వడం జరిగింది.